ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సమయంలోనైనా మీ యొక్క గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను ఆలోచన చేయుచుండగా మీ సహాయమును నాకు ఇచ్చి నడిపించుమని కోరుతూ క్రీస్తు నామమును ఈ చిన్ని మనవి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను ఆలోచన చేయటానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవునికి తన కుమారుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను పరిశీలన చేస్తూ వాక్య సందేశమును ముందుకు కొనసాగించుకుందాం. గడిచినటువంటి దినాలలో అనేకమైనటువంటి పాఠ్యాంశములు, గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఎన్నో ఆలోచన చేస్తూ ఈ యొక్క సమయంలో కూడా అట్టి రీతిగానే దేవుడు తన గ్రంథంలో వ్రాయించినటువంటి మాటలను మరొకసారి మనము ఈ విధంగా ఆలోచన చేయటానికి దేవుడు మరలా మనకు అవకాశమునిచ్చారు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనము చాలా జాగ్రత్తగా, చాలా చక్కగా ఉపయోగించుకుంటూ, దేవుడిచ్చినటువంటి సమయమును వినియోగించుకుంటూ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలను చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు మనకు వ్రాయించినటువంటి మాటలు ఎంత ఉన్నతమైనవో, మన జీవితానికి ఎంతగా ఉపయోగపడతాయో అనేటటువంటి అనేకమైన విషయాలు ఈ సందర్భంలో మనం ఆలోచన చేయాలి. ప్రాముఖ్యముగా యవ్వన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, యవనస్తులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పాఠ్యాంశమును ప్రారంభము నుండి చివరి వరకు చాలా జాగ్రత్తగా మనసు పెట్టి గ్రహించాలి. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేయవలసినదిగా క్రీస్తు వారి పేరిట ఈ సమయంలో మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన పాఠ్యాంశం ఏమిటి అనంటే సంఘంలోను సమాజంలోను యవనస్తుల పాత్ర ఎలా ఉండాలి. సంఘంలోను సమాజంలోను యవనస్తుల పాత్ర ఎలా ఉండాలి. మరొకసారి రాసుకోగలిగే వారికి, సంఘంలోను సమాజంలోను యవనస్తుల పాత్ర ఎలా ఉండాలి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలలో గ్రంథం మనకు ఏ విధంగా తెలియపరుస్తుందో దానిని గూర్చి మనం ఆలోచన చేద్దాం. అయితే వాస్తవానికి యవన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి, యవన ప్రాయమును కలిగి ఉన్నటువంటి వారి పరిస్థితిని గూర్చి నేడున్నటువంటి సమాజంలో కానీ, నేడున్నటువంటి సందర్భాలలో కానీ ఆలోచన చేయగలిగినప్పుడు, ప్రారంభంలో మనం ఆలోచన చేస్తే కేవలం యవనస్తులు అని అనగానే మనం ఆలోచన చేసినప్పుడు సంఘంలో ఉంటున్నటువంటి వారికి, క్రైస్తవ కుటుంబంలో ఉండి సంఘంలోనికి వెళ్ళి దేవునిని ఆరాధిస్తున్నటువంటి యవనస్తులకు నేను తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటి అనంటే, ప్రాముఖ్యముగా మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. సంఘంలో ఉంటున్నటువంటి మన జీవితాలు వేరు, సంఘానికి వెలుపల ఉంటున్నటువంటి వారి జీవితాలు వేరు. ప్రారంభంలో గ్రంథం ఏం చెబుతుంది అంటే, యవ్వన కాలంలో ఉండేటువంటి యవ్వన జీవితాన్ని, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా
సంఘంలో కూర్చుంటున్నటువంటి వారు, వాక్యాన్ని వింటున్నటువంటి వారు తమ తమ జీవితాలను పరిశీలన చేసుకోవాలి. అంటే గ్రంథం ఏ రీతిగా తెలియపరుస్తుంది, నా జీవితం ఏ విధంగా కొనసాగుతుంది, ఇది ప్రతి మనిషి కూడా, ప్రతి యవ్వన జీవితంలో ఉంటున్నటువంటి వ్యక్తి కూడా తనకు తానుగా పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు యవ్వనస్తుల కోసం నేను మాట్లాడవలసినటువంటి అవసరత ఎందుకు వచ్చింది అని అంటే, చాలామంది యవ్వన కాలంలో ఉంటున్నటువంటి వారు సంఘంలోనికి వస్తున్నటువంటి యవ్వన ప్రాయాన్ని కలిగి ఉన్నటువంటి వారు అనేకమైనటువంటి మత్తు పదార్థాలకు బానిసలుగా ఉంటూ మద్యానికి బానిసలైపోతున్నటువంటి వారి అనేక జీవితాలు ఉండటం అనేది బాగా తెలిసినటువంటి విషయం. వారిని చూసినప్పుడు, వారి యొక్క మాటలు వింటున్నప్పుడు చాలా చాలా బాధ కలుగుతుంది. ఎందుకు అనంటే, దేవునికి వ్యతిరేకముగాను, దేవుని యొక్క మాటలకు విరుద్ధముగాను వారి యొక్క ప్రవర్తన కానీ, వారి యొక్క మాట తీరు కానీ, వారి యొక్క విధానము కానీ ఉండటం అనేది నేడున్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి యవ్వనస్తుల జీవితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారి జీవితాలను కాసేపు పక్కన పెట్టగలిగితే, ప్రాముఖ్యముగా సంఘంలో ఉంటున్నటువంటి యవ్వనకాల జీవితాలే చాలా ప్రాముఖ్యం. ఎందుకు ప్రాముఖ్యము అని అంటే, సంఘంలో ఉంటున్నటువంటి మన జీవితాలు వేరు. ఒక క్రైస్తవ కుటుంబంలో ఉంటూ సంఘంలోనికి, మందిరంలోనికి వెళుతూ దేవునిని ఆరాధిస్తున్నటువంటి యవ్వనస్తుల జీవితాలు వేరు. కాబట్టి మన యవ్వనకాల జీవితంలో మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? గ్రంథం ఏం చెబుతుందంటే, కీర్తనాల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనాల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగినప్పుడు, కీర్తనాల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. అంటే యవ్వన జీవితంలో తమ జీవితాన్ని ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి, ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని చాలా చాలా స్పష్టంగా గ్రంథం తెలియజేస్తుంది. దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు అని అంటే, వాక్యాన్ని బట్టి అని గ్రంథం చాలా స్పష్టముగా తెలియపరుస్తుంది. నడక నేర్చుకోవటానికి పసితనంలో మనకు నడక రావాలి అంటే, తల్లిగారు లేదా తండ్రి గారు చిన్నపిల్లవాడికి తమ వ్రేలిని పట్టి నడిపించటం, తన చేతిని పట్టి నడిపించటం అనేది నడక నేర్చుకోవటానికి ప్రారంభిస్తున్నటువంటి ఒక విధానం. అయితే నడవడిక నేర్చుకోవటానికి గ్రంథం ఏం చెబుతుంది అని అంటే, నడవడిక నేర్చుకోవటానికి గ్రంథం ఏం చెబుతుందంటే, ఆ యొక్క మాట మనకు తెలియపరుస్తుంది చాలా స్పష్టంగా. ఇప్పుడు చదివినటువంటి మాట, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అన్నాడు. అంటే వాక్యాన్ని మనము మన జీవితంలో పెట్టుకోగలిగితేనే ఈ భూమి మీద దేవుని కోసం బ్రతకటానికి అవకాశం ఉంది. మన జీవితాన్ని దిద్దుకోవటానికి, సక్రమంగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి బ్రతకటానికి అవకాశం అనేది ఉంది. ఇది గ్రంథం చెబుతున్నటువంటి మాట. దేనికి వ్యతిరేకముగా నేడున్నటువంటి యవ్వనకాల జీవితంలో ఉంటున్నటువంటి అనేక సంఘాలలో కూర్చుంటున్నటువంటి యవ్వనస్తుల జీవితాలు ఎలా ఉన్నాయంటే,
వాక్యానికి విరుద్ధంగా వాక్యాన్ని చదవనటువంటి స్థితిని కలిగి ఉండి వాక్యం కోసం ఆలోచించినటువంటి పరిస్థితిని కలిగిస్తూ వారికి వారే తమ జీవితాలను వ్యయం చేసుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సందర్భాలను ఆలోచన చేస్తున్నప్పుడు యవ్వనకాల జీవితాలు ఎలా దేవుని కోసం ఎదుగుతాయి? కాబట్టి గ్రంథం ఏం తెలియపరుస్తుంది అని అంటే, వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని నడవడికను చాలా జాగ్రత్తగా సరిదిద్దుకోవాలి. వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని కట్టుకోవాలి. ఇది గ్రంథం నేర్పిస్తున్నటువంటి విషయం. దీనికి వ్యతిరేకముగా అనేక మంది సంఘానికి లోపల సంఘంలో ఉంటున్నటువంటి వారి పరిస్థితి. అయితే ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు చాలా మంది మద్యానికి బానిసలుగా ఉంటూ కుటుంబాన్ని మర్చిపోయినటువంటి యవన జీవితాలు కలిగినటువంటి వారు కూడా చాలా మంది లేకపోలేదు. అంటే యవ్వన కాల జీవితంలో ఉన్నటువంటి వారే కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవటం, లేదా కుటుంబంలో ఉంటున్నటువంటి పరిస్థితులను గూర్చి కూడా కనీస జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా బ్రతకటం అనేది చాలా విషాదకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇలా మనం ఆలోచన చేయగలుగుతుంటే మరికొంతమంది యవ్వనకాల జీవితాన్ని కలిగినటువంటి వారు వారి ఆలోచనలలో వారేం చేస్తారు అని అంటే, బాగా డ్రింకింగ్ చేయటం, వాహనాన్ని నడపటం. ఇట్టి రీతిగా చేయటం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, ఎక్కడో ఏదో ఒక ప్రమాదానికి గురైపోవటం, అటు తర్వాత ఆ వ్యక్తి మరణించటం లేదా గాయాల పాలవటం. ఇవన్నీ కూడా జరగటానికి గల కారణాలు ఏమిటి అని అంటే మద్యం. ఈ మద్యాన్ని సేవించటం, ఆ యొక్క మద్యపు మత్తులో వాహనాన్ని నడపటం. చివరకు కొన్ని రోజులు బ్రతకవలసినటువంటి జీవితం ఏమవుతుంది అని అంటే నాశనం అవుతుంది. ఈ వ్యక్తి వాహనాన్ని నడుపుతూ వేగంగా వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూ వెళ్ళి మరొక వ్యక్తిని ఢీకొట్టడం కానీ, మరొక వ్యక్తిని యాక్సిడెంట్ చేయటం కానీ, ఇలాంటివి చేసిన తర్వాత ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇతను ఏ వ్యక్తికైతే ఇటు నుండి వెళుతూ అతనికి ప్రమాదాన్ని కల్పించారో ఆ వ్యక్తి మరణించినట్లయితే అతనికి కుటుంబం ఉండొచ్చు. అతని వలనే ఆ కుటుంబం అంతా కూడా బ్రతికేటటువంటి అవకాశాలు ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు. ఇలాంటి సందర్భాన్ని గమనించగలిగితే యవ్వనకాల జీవితంలో ఉంటున్నటువంటి వ్యక్తి చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి గ్రంథం ఏం చెబుతుంది అని అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో, ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మనకేం చెప్తుందంటే, ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి అన్నాడు. అంటే మద్యముతో మత్తులై ఉండకూడదు అని గ్రంథం చెప్పినప్పటికీ క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ కుటుంబంలో ఉంటున్నటువంటి ఒక యవ్వన కాల జీవితాన్ని కలిగి ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే మద్యానికే బానిసలుగా ఉంటున్నారు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించగలిగితే గ్రంథం చెలవిస్తున్నటువంటి మాట ప్రకారంగా నేడున్నటువంటి యవ్వన కాల జీవితాలు లేవు. గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట ప్రకారముగా, దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట రీతిగా నేడున్నటువంటి క్రైస్తవ కుటుంబంలో ఉంటున్న
యవ్వన కాల జీవితాన్ని కలిగినటువంటి వారి జీవితాలు లేవు. ఈ వ్యక్తికి ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు, ఏదైనా తమ యొక్క జీవితంలో తనకు నష్టం కలిగినప్పుడు, వాహనాన్ని నడుపుతూ వేగంగా వెళ్ళి అతను ఏదైనా ప్రమాదంలో పడినప్పుడు, అతనికి ఇబ్బంది వచ్చినప్పుడు, అతనికి ఒక మాట అర్థమవుతుంది, ఒక విషయం అర్థమవుతుంది. నేను ఈ విధంగా వచ్చి ఉంటే నాకు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. అంటే ఈ పరిస్థితి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఏదైనా పోగొట్టుకున్న తర్వాతనే పోగొట్టబడినటువంటి దాని విలువ తెలిసేటటువంటి విధంగా నేడున్నటువంటి సంఘంలోనికి వస్తున్నటువంటి యవనస్తుల జీవితాలు ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, కాలు పోయిన తర్వాత కాలును గూర్చి ఆలోచించిన ప్రయోజనం ఉండదు. చెయ్యి పోయిన తర్వాత చెయ్యి విలువ తెలిస్తే ప్రయోజనం ఉండదు. కన్ను పోయిన తర్వాత కన్ను విలువ తెలిస్తే ప్రయోజనం ఉండదు. భవిష్యత్తు పోయిన తర్వాత, జీవితం పోయిన తర్వాత జీవితాన్ని గురించి, జీవితపు యొక్క భవిష్యత్తును గురించి, ఆరోగ్యం పోయిన తర్వాత ఆరోగ్యం గురించి ఆలోచించిన ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏదైనా ఎప్పుడు ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి అని అంటే, బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే ఆలోచన చేయగలగాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే గ్రంథం ఏం చెబుతుందంటే, చాలా ప్రాముఖ్యముగా, చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. దేనిని చేయాలి, దేనిని చేయకూడదు. దేవుడు మనిషికి జ్ఞానాన్ని ఇచ్చారు. దేవుడు మనిషికి జ్ఞానాన్ని ఇచ్చారు. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని మనిషి దుర్వినియోగపరుచుకుంటూ, నిరుపయోగముగా ప్రయోగిస్తూ, ఎక్కడ దేనికి ఆ జ్ఞానాన్ని ఉపయోగించాలో ఎరుగనటువంటి నేటి యువత దేనికి పడితే దానికి యవ్వన కాల జీవితాన్ని ప్రయోగించటం అనేది జరుగుతుంది ప్రియులారా. కాబట్టి చాలా జాగ్రత్తగా గ్రంథాన్ని పరిశీలన చేయాలి. పరలోకానికి వెళ్ళాలి అన్న ఆలోచన ఏ యవ్వన కాల జీవితంలో ఉంటున్నటువంటి వ్యక్తిలో కనిపించటం లేదండి. పరలోకానికి వెళ్ళాలి అన్న తాపత్రయం ఎవరిలో లేదు. వాస్తవానికి మనం భూమి మీదకు పంపబడింది ఎందుకు? ఈ భూమి మీద దేవుని కోసం బ్రతికే మరలా దేవుడున్నటువంటి పరలోకానికి చేరటం కోసమే ఈ భూమి మీద మానవ దేహాన్ని ధరించుకొని ఉన్నాం. ఈ విషయాన్ని మర్చిపోయినటువంటి యువత, ఈ విషయాన్ని పక్కన పెట్టినటువంటి యువత అనేకమైనటువంటి తమకి ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని కలిగి బ్రతికి తమ యొక్క ఆత్మను నరకానికి ఆహుతి చేసుకోవటానికి ఈ భూమి మీద ఆలోచనలు కలిగి ఉన్నారండి. కాబట్టి మనసు పెట్టి మనం ఆలోచన చేయగలిగితే దేనిని చేయాలి, దేనిని చేయకూడదు, అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుడిచ్చిన అవకాశమును మనం ప్రయోగించుకోవాలి, ఉపయోగించుకోవాలి. నీవు పో పాతాల మందు తెలివి అయినను, జ్ఞానమైనను, ఉపాయమైనను లేదు అన్నాడు ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని, నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పో పాతాల మందు తెలివి అయినను, ఉపాయమైనను, జ్ఞానమైనను లేదు. అంటే పాతాళానికి వెళ్ళిన తర్వాత తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు, ఉపాయం ఉండదు అనగానే అక్కడ నుండి మరలా మనము బయటకు వచ్చి మరొక జీవితాన్ని కలిగి బ్రతకాలి అన్న ఆలోచన వచ్చినా దానిలో నుండి బయటకు రావటానికి అవకాశం అనేది లేదు. ఈ మాట మీకు అర్థం కావటానికి ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేయగలిగితే, గ్రంథంలో ఉన్నటువంటి ఎగ్జాంపులే. ధనవంతుడు కూడా పాతాళంలో యాతన పడుతూ, నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను వెళ్ళి చెప్తే వారు మారే అవకాశం ఉంది అని అడగటం అనేది జరుగుతుంది. నీకును నాకును మధ్యన మహా అగాధం ఉంచబడి ఉన్నది అని ఈ మాటలన్నీ కూడా ఆ సందర్భంలో మనం చూస్తాం. కాబట్టి వెళ్ళి రావటానికి అవకాశం లేదు. అక్కడ మోసేయు ప్రవక్తలు ఉన్నారు, వారు మాట వింటేనే సరే అంటాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన జీవితాలలో ఎలా ఉండాలి. చాలా మంది యవనస్తులు
మందిరంలోనికి వస్తూ కూడా వారి యొక్క బటన్స్ షర్ట్ ఏదైతే వేసుకుంటారో తమ యొక్క వస్త్రధారణలో ఉంటున్నటువంటి విధానం ఆలోచన చేసినప్పుడు చాలా మంది ఈ యొక్క పైన బటన్స్ అనేది ఈ యొక్క పై బటన్ అనేది ఈ బటన్ అనేది విప్పేస్తూ ఆ యొక్క బటన్ని పెట్టుకోకుండా విడిచిపెట్టేసి మందిర ఆవరణంలోనికి ప్రవేశిస్తూ ఉంటారు. గమనించాలి, నీవు నీ మందిరంలోనికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము. ఇక్కడ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తాయి మనకు. నీవు మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండవలెను. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని గ్రంథం చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నప్పటికీ చాలా మంది మందిరంలోనికి వెళ్ళినప్పుడు కానీ వెళ్ళటానికి సిద్ధపడి వెళుతూ ఉన్నప్పుడు కూడా తమ ఆలోచనలు వేరు, తమ విధి విధానాలు వేరు. కాబట్టి ఆలోచన చేయగలిగితే చక్కగా బటన్ పెట్టుకొని నీటిగా తలదువ్వుకొని చక్కగా రెడై మందిర ఆవరణంలోనికి వెళ్ళి దేవునిని ఆరాధించాలి. చాలా మంది హెయిర్ స్టైల్స్, చాలా మంది యవన జీవితంలో ఉంటున్నటువంటి సంఘంలోనికి మందిరంలోనికి వస్తున్నటువంటి క్రైస్తవ పిల్లలుగా ఉంటున్నటువంటి వారే తమ జీవితాలలో వారి యొక్క స్టైల్స్ వేరు, తమ యొక్క హెయిర్ స్టైల్స్ వేరు. క్రైస్తవ కుటుంబంలో ఉంటున్నటువంటి మన యవ్వన కాల జీవితాల్లో మన కటింగ్ స్టైల్ వేరు. నీటిగా చక్కగా తలదువ్వుకోవాలి. హెయిర్ స్టైల్స్ అనేవి క్రైస్తవ పిల్లలుగా క్రైస్తవ యొక్క కుటుంబంలో ఉండి యవ్వన కాలంలో ఉంటున్నటువంటి మన జీవితాల్లో, క్రీస్తుని కలిగి ఉంటున్నటువంటి మన జీవితాలలో ఉండవలసినటువంటి విధానం, మన కటింగ్ స్టైల్ వేరు. ఒక హైందవ సహోదరుడు ఈ యొక్క యవనస్తుడు నిజముగా దేవుని కుమారుడు అని మనలను చూసి గుర్తించాలి. అంటే క్రీస్తును గుర్తు చేసుకోవాలి ఆ వ్యక్తి. అంటే మన కటింగ్ స్టైల్ ఎలా ఉండాలి, మన డ్రెస్ మెయింటింగ్ ఎలా ఉండాలి, మన వస్త్రధారణ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇది ఒక యవ్వన కాల జీవితంలో ఉండి ఒక యవనస్తుల కుటుంబంలో, ఒక క్రైస్తవ కుటుంబంలో మనం అతి జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ఆలోచన చేయాలి. కాబట్టి మనము గ్రంథం ఏం చెబుతుందో దానిని మాత్రమే ఆచరణ చేయగలగాలి, ఆచరించగలగాలి, పాటించగలగాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం మనకేం చెబుతుందంటే, అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరిక మీదట నడుచుకునవలదు. అంటే అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోకూడదు అని అంటే వారి కటింగ్ స్టైల్ వేరు. వారిని చూసి మనం సంఘంలోనికి వారి యొక్క ఒకవేళ వాక్య విరుద్ధమైనటువంటి ఆలోచనలు కానీ, దేవునికి ఇష్టం లేనటువంటి ఆలోచన కార్యక్రమాలు కానీ వారిలో కొన్ని ఉంటాయి కాబట్టి, కొన్ని సందర్భాల్లో వారిలో ఉంటాయి కాబట్టి వాటిని సంఘంలోనికి తీసుకురావటానికి లేదు. వాటిని ఒక క్రైస్తవ కుటుంబంలో ఉండి క్రైస్తవ జీవితాన్ని కలిగి విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటున్నటువంటి మనము దానిని పాటించటానికి లేదు. ఇది గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి విషయం. అలా అని అన్యజనులు ఏదో చెడ్డగా లేదు అనుకుంటే చెడుగా ఉంటున్నారు, మనమే చక్కగా ఉంటున్నాం, క్రైస్తవ పిల్లలుగా ఉంటున్నటువంటి మనమే చక్కగా ఉంటున్నాం, లేదా క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి మనమే వారికంటే నీటిగా ఉంటున్నాం అనటానికి లేదు. చాలా మంది అన్యజనులైనటువంటి యవనస్తులు కూడా చాలా మంది కటింగ్ స్టైల్ క్రైస్తవుని యొక్క కటింగ్ స్టైల్ లానే ఉంది. చాలా మంది ఉన్నారు చాలా చక్కగా ఆలోచించే వాళ్ళు, చాలా చక్కని ప్రవర్తనను కలిగినటువంటి వారు అన్యజనులలో కూడా చాలా మంది ఉన్నారు. నేను వారిని ఏ విధంగా కూడా వారిని వెలివేసి మాట్లాడటానికి కానీ, వారిని
వేరే విధంగా కించపరచటానికి కానీ, వారి యొక్క మనోనేత్రాలు లేదా వారి యొక్క ఆలోచనలను నేను కించపరచటానికి లేదు. నేనని కాదు, ఏ వ్యక్తి కూడా వారి యొక్క ఆలోచనలను, వారి యొక్క విధానాలను, వారు చేస్తున్నటువంటి పరిస్థితులను కించపరచటానికి లేదు. అయితే ఆటంకపరచటానికి లేదు. కానీ మనం ఆలోచన చేస్తున్నటువంటి విధానం ఏమిటి అనంటే, క్రైస్తవ కుటుంబంలో ఉండి, క్రైస్తవ పిల్లలుగా ఉంటూ, విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటూ, ఆత్మ మూలంగా, నీటి మూలంగా ఒక క్రైస్తవ కుటుంబంలో ఉంటూ, ఆత్మ మూలముగా, నీటి మూలముగా జన్మించినటువంటి వారిగా, క్రీస్తును ధరించుకున్నటువంటి యవ్వనకాల జీవితాన్ని కలిగి ఉంటున్నటువంటి వారిగా మనం ఎలా ఉండాలి అనంటే, ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయం అందును కూడా ప్రార్థనలను, విజ్ఞాపనలను తెలియజేయాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. యవ్వనకాల జీవితంలో యవ్వన కాలమున కాడిమోయట నరునికి మేలు అన్నాడు దేవుడు. అంతే. యవ్వన కాలమందు కాడిమోయట నరునికి మేలు. విలపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. విలపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. యవ్వన కాలమందు కాడిమోయట నరునికి మేలు. యవ్వన కాలముననే ఎందుకు కాడిమోయాలి? యవ్వన కాలానికి ముందుగా ఉంటున్నటువంటి కాలం మనం ఆలోచన చేయగలిగితే, ప్రారంభంలో మనం ఆలోచన చేయగలిగితే శిశు దశ అనేది ఒకటి ఉంది, అటు తర్వాత బాల్య దశ అనేది ఒకటి ఉంది, తర్వాత యవ్వన దశ అనేటటువంటిది ఒకటి ఉంది, తర్వాత వృద్ధాప్య దశ అనేటటువంటిది మరొకటి ఉంది. ఇవన్నీ కూడా మనిషి జీవితంలో 4 దశలు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం మరొకసారి. శిశు దశ, ప్రారంభంలో మనిషి పుట్టినప్పుడు అది శిశు దశ. ఆ యొక్క శిశు దశ నుండి 2వ దశయే బాల్య దశ. బాల్య దశల నుండి తర్వాత వచ్చేటటువంటిదే యవ్వన దశ. ఈ యవ్వన దశలో నుండి వస్తున్నటువంటి దశయే వృద్ధాప్య దశ. ఈ 4 దశలలో యవ్వనమందు కాడిమోయట నరునికి మేలు అన్నాడు అనంటే, జాగ్రత్తగా గమనించాలి. ఈ 4 దశలలో యవ్వన కాలమందు కాడిమోయట నరునికి మేలు అన్నాడు అనంటే, శిశు దశలో చెప్పలేదు, బాల్య దశలో చెప్పలేదు, వృద్ధాప్య దశలో చెప్పలేదు. కానీ ఈ యొక్క యవ్వన దశలో కాడిమోయట మేలు అని దేవుడు వ్రాయించారు అని అంటే, శిశు దశలో ఊహ జ్ఞానం లేదా ఆలోచించేటటువంటి జ్ఞానం ఉండదు. అలాగుననే బాల్య దశలో కూడా తక్కువగా ఉండొచ్చు. అయితే యవ్వన కాల దశలో, వృద్ధాప్య దశ చివరి దశ, ఆ వృద్ధాప్య దశలో కూడా దేనిని కూడా బలంగా చేయలేం. అయితే ఈ యొక్క యవ్వన కాల దశలో బలముగా పని చేయటానికి, బరువును కూడా మోయటానికి అవకాశాలు అనేవి, బలము అనేవి ఉన్నాయి. ఎప్పుడు? యవ్వన కాల దశలో. కాబట్టి ఆలోచన చేయగలిగితే యవ్వన కాలమందు కాడిమోయట నరునికి మేలు అన్నాడు. కాబట్టి యవ్వన కాల జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మన జీవితాలలో మనం ఏం చేయాలి అని అంటే, గ్రంథంలో ఉన్నటువంటి అనేక మాటలను నేర్చుకోగలగాలి. మనం నేర్చుకుంటూ అనేక మంది ఆత్మీయ జీవితాలను వెలిగించగలగాలి, వారికి నేర్పించగలగాలి. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి కోరిక. ఇలా మనం బ్రతకగలగాలి. కానీ దేవుడు హెచ్చరిస్తున్నా వినకుండా, దేవుని యొక్క మాటలు మనకు హెచ్చరిస్తున్నా వినకుండా, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, నాకు తోచినట్టుగా నేను చేస్తాను అని అంటే, చివరకు మన ఆత్మ ప్రయాణించేది నిత్య నరకాగ్నిలోనికి.
కాబట్టి ఈ విషయాన్ని మన మనసులో పెట్టుకొని జాగ్రత్తగా దేవుని కోసం బ్రతకటానికి మనము ఆలోచన చేయాలి. గ్రంథం చెప్పబడుతున్నటువంటి మాటల ప్రకారంగానే, దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాటల ప్రకారంగానే మన జీవితాలలో మనము కలిగి ఉండటానికి, బ్రతకటానికి ఆలోచన చేయాలి. గ్రంథానికి వ్యతిరేకంగా బ్రతకటానికి లేదు. సమయము చాలా విలువైనది. మనకు బాగా తెలుసు. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. సమయమును పోనీయక సద్వినియోగపరచుకొనుచు అజ్ఞానుల వల కాక జ్ఞానుల వలె నడుచుకొను అన్నాడు. ఇంత గొప్ప విలువైన సమయాన్ని దేవుడు మనిషికిచ్చిన, మనిషి ఆలోచించలేనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం చాలా ప్రమాదానికి గురి తీస్తుంది అని హెచ్చరిస్తూ ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి యవ్వన కాల జీవితంలో ఆనాటి అనేక జీవితాలను, గ్రంథంలో వ్రాయబడిన మాటలను గూర్చి ఆలోచన చేసుకుంటూ మన జీవితాలు కూడా దేవునికి ఇవ్వటానికి మనము సిద్ధపడాలి. మన జీవితాలలో కూడా మనము దేవుని కోసం బ్రతకటానికి మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే గ్రంథం చెప్పేటటువంటి మాటల ప్రకారంగా, దేవుడు చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా మనము ఈ భూమి మీద బ్రతకగలిగిన వారిగా ఉంటేనే పరలోకానికి వెళ్ళే అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్న మాటలు మన జీవితాలలో పెట్టుకుంటూ, దేవుడు వేటినైతే చేయమన్నాడో వాటిని చేయగలుగుతూ, వేటినైతే విడిచిపెట్టమన్నాడో వాటిని విడిచిపెట్టగలుగుతూ, చేయమని చెప్పిన దానిని చేయగలుగుతూ, వదిలేయమని చెప్పిన దానిని విడిచిపెట్టగలుగుతూ, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకటానికి మనం అందరము కూడా ఆలోచన చేద్దాం. ఎందుకంటే యవ్వన కాల జీవితం అనేది చాలా విలువైనది, చాలా విలువైనది. ఈ యవ్వన కాల జీవితాన్ని దేవునికి సమర్పించుకొని బ్రతకవలసినదిగా కోరుతూ ఉన్నాను. కాబట్టి ఈ మాటల ద్వారా మీ యొక్క ఆత్మీయ జీవితాలను మార్చుకోవాలని కోరుకుంటూ ఈ సమయంలో ప్రార్థన చేసుకొని సందేశాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మికిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క పాఠ్యాంశ ప్రారంభం నుండి ఈ చివరి ముగింపు వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు తండ్రి. యవ్వన కాల జీవితాల్లో మేము ఎట్టి రీతిగా మా జీవితాలను కలిగి ఉండాలో, ఏ విధంగా బ్రతకాలో మీ యొక్క గ్రంథంలో వ్రాయబడిన మాటలను బట్టి మా మధ్యని సమయంలో తండ్రి ఉన్నతమైనటువంటి మీ యొక్క మాటలు తండ్రి గ్రంథంలో చూపించినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క సమయాన్ని తండ్రి ముగించుకుంటుండగా మీ యొక్క సహాయం దయచేసి నడిపించమని కోరుతూ క్రీస్తు నామముని చిన్ని మనవి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.